బీసీలకు ద్రోహం చేసిన దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు, తమ సామాజిక హక్కు అని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించినందుకు నిరసనగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభ జరిగింది. ఈ మహాసభలో 136 కుల సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. సమాజంలో చైతన్యవంతమైన బీసీలందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని పిలుపునిచ్చారు. 42% తూట్లు పడుతున్నటువంటి వాళ్ళు, గ్రామ స్థాయిలోనే మన పీక నులిమే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో మేమెంతో మాకంతా అనేటువంటి వాటా విషయంలో ఎంత ద్రోహానికి, ఎటువంటి కుట్రలకు, ఎటువంటి కుతంత్రాలకు పాల్పడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పటి నుంచే గ్రహించి వాళ్ళ కుట్రలను ఛేదించాలి అనంటే బీసీలం ఐక్యం కావాలి. 6 మాసాల కాలంలో ఎక్కడ చూసినా బీసీ నినాదం లేకుండా తెలంగాణలో ఒక్క రోజు గడవలేనటువంటి పరిస్థితి. కులానికి ఒక సీటు, బీసీలకే ఓటు. 136 కులాలంటే పదవులు ఎన్ని ఉన్నాయి? 360 పదవులు ఉన్నాయి. ఆ పదవులన్నీ ఓని, ఆ పదవులన్నీ మనై. బిడ్డ మమ్మల్ని సర్పంచ్ కానిస్తలేరు. గుర్తుపెట్టుకోండి, ఇందిరా పార్క్ సాక్షిగా చెప్తున్నా, మేము ఎమ్మెల్యేలు కావడానికి ఇవాళ మేము ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని సర్పంచ్లు కానియకపోతే పార్లమెంట్లో సీట్లు గుంజుకుంటాం. మమ్మల్ని సర్పంచ్లు కానియకపోతే మీ మంత్రుల సీట్లు గుంజుకుంటాం. మమ్మల్ని సర్పంచ్లు కానియకపోతే ముఖ్యమంత్రి సీటు గుంజుకుంటాం బిడ్డ అని చెప్పి మనం ఎత్తరించాల్సిన అవసరం ఉంది.